వీటిపైన కంపల్సరీగా విచారణ ఏజెన్సీలతో పాటుగా హౌస్ కమిటీస్ని కూడా వేయాలి. ఇప్పుడు మీరు ఒక 10 డిపార్ట్మెంట్లు తీసుకున్నాం, 10 డిపార్ట్మెంట్లు కూడా వేయాలి. బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దోపిడీని చూస్తే ఆయన ఎవరది పాపం లల్లు యాదవ్ గారు కూడా సిగ్గుపడతాడు. అరే నేనేంటి 23 కోట్లకే జైలుకి వెళ్ళిపోయానా అని. 23,000 కోట్ల రూపాయలు చేసిన జగన్మోహన్ రెడ్డి బయట ఇంత నిశ్చిగా దీనిగా ఉంటే 23 కోట్ల రూపాయలకి నేను జైలుకి వెళ్ళానని చెప్పి పాపం ఆయన దీనికి బాధపడతాడు. ఆయన ఇక్కడ ఏంటంటే ఏజెన్సీల తాలూకా విచారణ ఏజెన్సీలు చేస్తున్నటువంటి విచారణ యాంగిల్ కూడా చాలా అది కరెక్ట్గా లేదు. దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేయడం లేదు. ఏ రకంగా నష్టం జరిగింది, ఏ రకంగా దోపిడీ జరిగిందని స్టేక్ హోల్డర్స్ ని ఎవరిని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి ఇష్యూ ఉందండి. వెంకటరెడ్డి ఇష్యూలో అన్యాయమైంది ఎవరు? మైనింగ్ రంగం. దోపిడీ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, కొంతమంది మంత్రులు చేశారు. ఏ రకంగా చేశారు, ఎక్కడెక్కడ జరిగాయని చెప్పడానికి స్టేక్ హోల్డర్స్ సిద్ధంగా ఉన్నారు. కానీ ఏ ఏజెన్సీ కూడా స్టేక్ హోల్డర్స్ దగ్గర పోవడం లేదే. వాళ్ళని అసలు విచారణ చేయడం లేదే, అసలు సమాచారం అడగట్లేదే. ఇది కేవలం కొంతమంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఇప్పటికీ పోస్టింగ్లు లేకపోయినా వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి సంతకాలు పెడుతున్నారు డీజీపీ ఆఫీసులో, వాళ్ళ కనుసన్నల్లోనే ఇప్పటికీ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళ కనుసైగల్లోనే ఉన్నారు. వాళ్ళు విచారణ అంశాలను పక్కదో పట్టిస్తున్నారు. స్టేక్ హోల్డర్స్ ఎందుకు మీరు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికో లేకపోతే ఏ రకంగా జరిగిందో వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకోవచ్చు కదా. ఏ పొరపాట్లు జరిగాయో ఇప్పుడు నేను మైనింగ్ రంగం ఉంది, నేను చెప్పడానికి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. ఒక అధికారి కన్నా నేను ఎక్కువ చెప్పగలను. ఈవెన్ ఐఏఎస్ అధికారుల కన్నా నేను ఎక్కువ చెప్పగలను. మైనింగ్ చట్టాలను చెప్పగలను, మైనింగ్ రూల్స్ చెప్పగలను, ఏ రకంగా దోపిడీ చేశారో చెప్పగలను. స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు ఇందులో. కరెక్ట్. చంద్రబాబు గారు అసలు ఏంటిది, ఎలా కరెక్ట్ చేయాలి? ఎక్కడ లేదు అసలు. అవును, ప్రజల తాలూకు అభిప్రాయాలను రిఫ్లెక్ట్ చేసేటటువంటి ప్రజలు నిన్ను ఎందుకు అధికారం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి దోపిడీని అరికట్టాలి, జగన్మోహన్ రెడ్డి దోపిడీని ప్రపంచానికి చెప్పాలి, ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలి లేకపోతే రికవరీ చేయాలని ప్రజలు అధికారం ఇచ్చారు. మరి ప్రజల అభిప్రాయాన్ని వెలబుచ్చేది ఎవరు? రిఫ్లెక్ట్ చేసే నార్మ్స్ రూల్స్ కనిపించట్లేదు.